మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది మందు ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేంటి అంటే ప్రార్థన విషయాలు. మనము ప్రార్థన అంశాలు వేటి విషయాలు మనం కలిగి ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి దేవునికి అని ఒక 8 అంశాల ద్వారా మనము తెలుసుకుందాము. ఈ దినమందు మనం మొదటిగా ధ్యానించవలసిన అంశం ఏంటంటే మన కొరకు మనము ప్రార్థించుకోవాలను. మనము ప్రార్థన చేయనప్పుడు మనము దేవునికి చెల్లించిన తర్వాత మన కొరకు మనము ప్రార్థన చేయవలసిన విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మొదటిగా ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఇక్కడ ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మీద ఒక పెద్ద భారం పెట్టారు అబ్రహాము గారు. తన యజమానుడు ఒక పెద్ద భారం పెట్టారు. ఏమంటే తన స్వజనుల దగ్గరికి వెళ్ళి ఒక కుమార్తెని తీసుకొని తన కుమారుడికి వివాహం జరిగించడానికి తీసుకుని రమ్మని పంపిస్తాడు. వివాహ కార్యక్రమాలు మనకు తెలుసు కదా, ఎవరో ఒక ఇంట్లో అమ్మాయి ఉందని తెలిస్తే అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడ అలా కాదు. నా స్వజనం దగ్గరికి వెళ్ళి, నా పట్టణం దగ్గరికి వెళ్ళి నా కుమారునికి ఒక కుమార్తెని తీసుకురమ్మని పంపిస్తే ఆయనకి ఎక్కడికి వెళ్తారు? ఇంటింటికి తిరగలేరు కదా, ఎక్కడికి వెళ్ళాలో అని ఆయన ఆలోచన చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మీరు నాకు ఎవరిని పంపిస్తే నేను వారినే సెలెక్ట్ చేసుకుని నా యజమానుడి కుమారుడికి భార్యగా తీసుకుని వెళ్తాను అని దేవునికి ప్రార్థన చేసుకుని ఒక బావి దగ్గర కూర్చుని ఆయన తీసుకెళ్లిన 10 ఒంటెలను మోకరింప చేసి ఆ బావి దగ్గర కూర్చుని దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. ఆ గ్రామం యొక్క ఆ పట్టణ కుమార్తెలు నీళ్లు చేదుకోవడానికి వచ్చి చాలా మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ ఒక్కతే బాలిక, ఆమె పేరు రెబ్కా, ఆమె వచ్చి నేను నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు నీళ్లు చేది పోస్తానని ఆయనకు నీళ్లు పోసి ఆ ఒంటెలకు నీళ్లు పోసి వారిని పరామర్శించినప్పుడు నా యజమానుడి కుమారుడుకు కావలసిన భార్య అని నిర్ణయించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను సిద్ధపరచుకుని తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆ యజమానుడి కొరకు ఆయన ఎంత ప్రార్థన చేసి ఉంటాడు, ఎంత భారమైనటువంటి ప్రార్థన చేసి ఉంటాడు. తన కొరకు తన మీద పెట్టిన భారాన్ని దేవుని పాదాల వద్ద పెట్టాడు. దేవుడు దాన్ని సాల్వ్ చేశారు. కనుక మనం కూడా మన ప్రార్థన ఏమై ఉన్నదో, మన అవసరత ఏమై ఉన్నదో, లేకపోతే మనం ఎవరి కోసమైనా ప్రార్థన చేయవలనా అది గమనించుకుని మనం దేవుని యొద్ద పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఈ ఎలియాజరు మేలు పొందినట్లుగా మనము కూడా మేలు పొందుతాం. అదే మరి ఒక వ్యక్తిని చూసినట్లయితే 51వ కీర్తనలో దావీదు మహారాజు కూడా ఈ విధముగా ప్రార్థన చేస్తాడు. తను తప్పు చేశాడు. బత్షెబా విషయంలో నాతాను అనే ప్రవక్తను దేవుడు పంపిస్తాడు, హెచ్చరింప చేస్తాడు. అప్పుడు దావీదు తిరస్కరించలేదు. ఆ ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించకుండా లోబడి దేవుని పాదాల యొద్ద క్షమాపణ కోరుతూ ఈ విధముగా విజ్ఞాపన చేశారు. ఈ విధముగా ఒప్పుకోలు ప్రార్థనలో ఆయన పాపమును ఒప్పుకున్నాడు. దేవా, నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, నేను అపవిత్రుడను అని ఒప్పుకొని క్షమించమని అడుగుతాడు. అప్పుడు దేవుడు కూడా ఆయన తప్పును క్షమించి దేవుడు కూడా ఆయనను ప్రశంసిస్తాడు. ఎప్పుడంటే ఆ హృదయానుసారుడు, బత్షెబా విషయంలో తప్ప దావీదు నా హృదయానుసారుడు అని దావీదుని గురించి కితాబిస్తారు దేవుడు. అంత భక్తిపరుడు అనమాట దావీదు. కనుక మనము కూడా దైవ సేవకులు మనకి బోధించినప్పుడు వారి మాటలు వినాలి. వారు ఏమైనా మనల్ని ఒప్పించటానికి ప్రయత్నం చేసినప్పుడు, ఏదైనా దోషము ఎత్తి చూపినప్పుడు అది నా కోసమే అని మనం గ్రహించి మనం దాని గురించి చింతపడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పక దావీదుని క్షమించినట్లు మనల్ని కూడా క్షమించే దేవుడుగా ఉన్నాడు. 3వ వ్యక్తిని చూసుకున్నట్లయితే సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వారిని అటుప్రక్క ఇటుప్రక్క దొంగలు వేలాడుతూ ఉండటం మనం గమనించాము వాక్యాల్లో. ఒక ప్రక్క ఉన్న దొంగ అంటాడు, అది లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. దొంగ తక్షణమే యేసు ప్రభు వారి మహిమను విన్నాడు, యేసు ప్రభు వారి అద్భుత కార్యాలను విన్నాడు. ఆయనను అప్పటి వరకు చూచి ఉండడు, కానీ ఆయన సిలువలో వేలాడుతూ ఆయన అద్భుత కార్యాలను, ఆయన మహాశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకొని సిలువలో దొంగ వేలాడుతూ ఒప్పుకుంటున్నాడు, తన పాపములను ఒప్పుకుంటున్నాడు. దేవా,
నన్ను క్షమించు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. దేవుడు మరలా రాజ్యంతో వస్తాడని ఈ దొంగ గుర్తించాడు. అది ఎంత అద్భుతమో! అప్పటికి ఏనాడు యేసు ప్రభు వారిని గురించి ఆ దొంగ విని ఉండడు. కానీ సిలువలో వ్రేలాడుతూ ఆయన యొక్క మహాత్మ్యమును గుర్తించిన ఆ దొంగ, ఆ యేసు ప్రభు వారు మరలా తన రాజ్యంతో వస్తారు, ఇక్కడ తీర్పు జరుగుతుంది, నేను నరకంలోనికి పోకూడదు అని తన మనసులో ధ్యానం చేసుకుని ఉంటాడు. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆ దొంగ ఒప్పుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు అతని హృదయం చూచాడు, అతని పశ్చాత్తాప హృదయాన్ని చూచాడు. యేసు ప్రభువులో ఉన్న మహిమను గుర్తించడం దేవుడు చూచాడు. కనుక నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావని ఆ పరదేశి యొక్క బహుమానము ఆ దొంగ పొందుకున్నట్లుగా ప్రార్థన ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వ్యక్తులు ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూసినప్పుడు, ఒక వ్యక్తి ఏమో తన భారమైన పని మీద వచ్చి, ఎలియాజరు దాన్ని ప్రార్థన ద్వారా జయం పొందాడు. అలాగే పాపం చేసి దావీదు ప్రార్థన పాపపు ఒప్పుకోలు ద్వారా జయం పొందాడు, క్షమాపణ పొందాడు. అలాగే సిలువలో వేలాడుతున్న దొంగ కూడా దేవుని యొక్క మహిమను గుర్తించి పరలోక రాజ్య బహుమానం పొందాడు. మనము కూడా మనకు మనం ప్రార్థన చేసుకోవాలని, మనకు మనం వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపించి మన కార్యాలు సఫలం చేసుకోవాలని, మన ప్రార్థనా జీవితంలో మన పరిశుద్ధ జీవితం పొందాలని, మనము పరదేశిలో ఉండాలని, దేవునితో సదాకాలం జీవించాలని మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు మనము కూడా వీరి వల్లే జయం పొందుతాము, ఆ దేవునితో సదాకాలము జీవిస్తాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, యెహోవా దేవా, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయన, వాక్యంలో చూసిన వ్యక్తులు ప్రార్థన చేసి జయమొందినట్లుగా మేము కూడా వినిచిన బిడ్డలు కూడా వాక్యముల ద్వారా బలమొంది నాయన మా ప్రభు పశ్చాత్తాప హృదయంతో మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని స్వీకరించి మీ బిడ్డలుగా జీవించే కృప దయచేయండి ప్రభువా. కుటుంబాలను దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.